హలో గైస్, నేనైతే మటన్ కూర చేద్దామని మటన్ కోసుకొని క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టేసినాను. అలాగే మొన్న గ్రాండ్ నుంచి వైట్ ముల్లి తెచ్చుకున్నాను. వైట్ ముల్లి క్లీన్ చేసేసి పక్కన అయితే పెట్టినాను. అల్లం వెల్లుల్లి జార్లో అయితే వేసేసినాను, మిక్సీ జార్లో పక్కన పెట్టేసినాను. అలాగే వైట్ ముల్లి అయితే కోసుకుంటున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి మొత్తం కోసుకొని నీట్గా పక్కన అయితే పెట్టేసినాను. వైట్ ముల్లిని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి గాయస్. మిక్సీ జార్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టుకొని పక్కన అయితే పెట్టేసినాను. ఒక బుగనా తీసుకొని నూనె అయితే వేసేసినాను. నూనె వేసేసి కొన్ని లవంగాలు, అలాగే లోంగ్ అంటాం డోరాలు అయితే వేసేసినాను. దాని తర్వాత ఎర్రగడ్డ వేసేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాసేపు అలాగే రౌండ్గా ఒక 5 నిమిషాలు తిప్పుకున్నాను, ఆ వాసన పోవాలని. వైట్ ముల్లి అండ్ మటన్ కూర అయితే సూపర్గా ఉంటుంది గాయస్. మటన్లో వైట్ ముల్లి లేకుంటే ముంగెప్పల్లె అంటాం మేము, అది వేసుకొని చేస్తే సూపర్గా ఉంటుంది. ఆ వాసన వెళ్ళిపోయిన తర్వాత మటన్ వేసేసినాను, పచ్చిమిర్చి వేసేసినాను, అలాగే ముల్లి కూడా వేసేసినాను. మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు వదిలేసి దాని తర్వాత అన్ని మసాలాలు, మటన్ పౌడరు, కర్రీ పౌడరు, ధనియాల పౌడరు, అలాగే కొంచెం ఎర్రకారము అండ్ ఉప్పు, టమాటాలు, పెరుగు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అట్టే వదిలేసినాను గాయస్. దాని తర్వాత ఒక పెద్ద వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ అయితే పోసేసి ఒక 20 నిమిషాలు బాగా ఉడకాల మటను. 15 నిమిషాలు 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్టానే వదిలేయాలా, ఉడకాల మటన్. బాగా ఉడికింది, మన మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి గాయస్, వాటర్ తగ్గిపోయింది, మాషల్లా సూపర్గా ఉంది. వావ్, చూడండి ఎలా ఉందో, పొగలు పొగలు వస్తుంది. దీని అక్క వేసి తినాలా ఇంకా, అంతే. వైట్ రైస్, మటన్ కూర, ఎర్రగడ్డ. నెక్స్ట్ వీడియోలో చెప్తాను గాయస్ మటన్ కూర టేస్ట్ ఎలాగుందో. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.